నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో ఎక్కడ రాయి తీసినా ఆడ అవినీతి కనపడుతుంది. ప్రతి గులకరాయి కింద కూడా అవినీతి కనపడుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు తిరుపతి కేంద్రంగా గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఒక భారీ అవినీతి బట్టబయలైపోయింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లో పనిచేసినటువంటి అధికారులపైన కొరడా అంటూ జులిపించింది. నేను ఏం చెప్తానంటే, అధికారులపైన కొరడా అయితే జులిపిస్తున్నారు. వారి వెనకల రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేనిది అధికారులకు అంత ధైర్యం రాదు. అంత అవినీతి చేసేటువంటి ధైర్యం రానంటే రాదు. గతంలో వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఊకతుంపుడు ఉపన్యాసాలతో చెప్తా వచ్చారు. ఏమని? రానున్న 30 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుంది. ఏ అధికారి అయినా సరే, ఏ ప్రైవేట్ ఆఫీసరు, దేనికి సంబంధించి ఏ కంపెనీ ఓనర్ అయినా సరే, ఒక్కరికి వెసులుబాటు, ఇంకొకరికి వెసులుబాటు అనేది ఉండనంటే ఉండవు. వైసీపీ హయాంలో ప్రతి ఒక్కరిపైన అజమాయిషి చెలాయించే విధంగా అప్పట్లో ప్రతి నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నాయకులు చెలరైపోయినారు. అందులో భాగంగా తిరుపతికి సంబంధించి తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్కు ఉపక్రమించింది. ఆ యొక్క అంటే రోడ్లు ఎక్కడ పడాలా, సీసీ రోడ్లు ఎక్కడ తీసుకురావాలా, ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పట్లో ఒక డిపిఆర్లు అంటూ రెడీ చేసింది. పూర్తి స్థాయిలో ఆ డిపిఆర్ని మార్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు, అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ముందుగానే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఆ స్థలాలు ఉంటాయో వాళ్ళ దగ్గర కొనేసి, తక్కువ రేట్లు కొనేసి, ఆ రూట్లో రోడ్లు పడుతున్నాయని చెప్పి ఆ రూట్లో ప్లానింగ్ మార్చిన తర్వాత కోట్లాను కోట్లు గడించారు పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు. ఇక్కడ మనం చెప్పబోయేటువంటి అధికారులు వెనకాల తిరుపతి కేంద్రంగా ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు అనేటువంటి మీకు ఏదన్నా ఆలోచన తట్టితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. తిరుపతి టౌన్ ప్లానింగ్ అక్రమాల్లో 11 మంది అధికారులకు మెమోలు. తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం కొరడా జులిపించింది. 3 అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ఏసీపీ సహా మొత్తం 11 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ విధంగా అయితే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తాదా అంటారో, అదే మాదిర వైసీపీ హయాంలో ప్రతి రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడుతూనే వచ్చాడు. అందులో భాగంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు 6 నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్లు ఆ రాజకీయ నాయకులతో చెలిమి చేసినటువంటి ఈ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అవినీతి కూపంలో ఇరక్కపోయినారు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి 43,000 కోట్ల పైచిలుకు ఆస్తులు జప్తంటూ చేసినారు అప్పట్లో సిబిఐ అధికారులు. దాదాపు 13 కేసుల పైన ఇదే అవినీతికి సంబంధించి ఉన్నాయి. అందులో భాగంగా అనేక మంది ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా జైలుకు పోయి వచ్చారు. ఇవన్నీ మనం చూసాం. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సైతం, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జైలుకు పోయి వద్దురా స్వామి ఈ రాజకీయ నాయకులతో పెట్టుకోకూడదని చెప్పి అటువంటి బిజినెస్ మ్యాన్లు కూడా జైలుకు పోయి వచ్చారు. ఎన్ని ఉదంతాలు చూసి కూడా ఇటువంటి అధికారులు మారకుండా ఉంటాయి ఎట్లా? అసలు అంటే వీళ్ళు మనం పరిపాలించేటువంటి అధికారులు, రాజకీయ నాయకులు అనేది పక్కన పెట్టండి. వాళ్ళు అవినీతి చేస్తూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ఎలక్షన్లో పోతూనే ఉంటారు. ఆఖరి రోజుల్లో ఎలక్షన్కి రేపు మొన్నాడు ఉండగా ఇష్టానుసారం మందు పంచుతారు, డబ్బులు పంచుతారు. వాళ్ళ లెక్కాచారాలు వేరే ఉంటాయి. అయితే అది పూర్తి స్థాయిలో తప్పు. కానీ అధికారులకు ఏం సంబంధము? నేను ఈ పని చేయనంటే చేయను అని చెప్పి భీష్మించుకొని కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే అవినీతికి ఇవి పాల్పడకుండా అధికారులు కన్నా వాళ్ళ యొక్క అధికారాలు కన్నా సక్రమమైన మార్గంలో చలాయిస్తే రాష్ట్రం కానీ దేశం కానీ ఈ మాదిర ఇటువంటి పరిస్థితుల్లో దిగజారిపోదు, అట్టడుగు స్థాయికి చేరనంటే చేరదు. అందుకే అంటారు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. రానున్న 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఇదే మాట వింటానే ఉంటాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి కావచ్చు, లేకుండా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంత టోల్ వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో ఇటువంటి అధికారులు కన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం ఏం బాగుపడుతుంది? దానికి సంబంధించి చూడండి. వైకాపా ప్రభుత్వంలో 2022 ఆగస్టు 4న టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు మళ్లింపు, టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడము, బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై ఏసీబీ సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించింది. అప్పట్లో ఎమ్మెల్యేగా బోమన కరుణాకర్ రెడ్డి, నగర ఉప మేయర్గా ఆయన కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా అప్పట్లో ఈ అధికారుల వెనకలు ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుల పేర్ల యొక్క బట్ట బయలింది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ రాయి తీసినా అవినీతే. ఆయా రాజకీయ నాయకుల యొక్క అవినీతి చరిత్ర పాఠ్యాంశాలుగా ఎన్ని పాఠ్యాలైనా చెప్తానే ఉంటారు ఆడ స్థానిక ప్రజలు. ఇదివరకు మనం చూసాం. బోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైతే అక్కడ నది ఉండదో తిరుపతి కేంద్రంగా, ఆ నది దగ్గర దాదాపు 9 ఎకరాలు కబ్జా చేశాడని చెప్పి అప్పట్లో
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఆయన వ్యాపార లావాదేవీలు నడిపాడని చెప్పి, ఇంకా అదేవిధంగా ఆ కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, ప్రతి దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి యొక్క హస్తం ఉండనే ఉన్నది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డి కూడా తోడవడం అనేది ఇక్కడ విశేషం అనమాట. ఎక్కడ అవకాశం దొరికినా కూడా అవినీతికి అనేది వీళ్ళు పాల్పడుతున్నారు. ఈ విచారణలో అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వ అధికారులపైన ఈ కేసులు పడటము, వాళ్ళని విచారణకు పిలిచడం జరిగిపోతూ ఉంటుంది. ఈ లోపు తీగలాగితే డొంక కదిలినట్టు ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకైనటువంటి ఉప మేయర్గా పనిచేసినటువంటి అభినయ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయేటప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొత్తం ఈ చరిత్ర మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది. ఇట్లా కాకుండా ఏదైతే విచారణ ఉన్నదో స్పీడప్ చేసి ఇటువంటి రాజకీయ నాయకులు కూడా బుద్ధి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి సగటు ప్రజలంటే ఇవాళ కోరుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులకు విడివిడిగా మెమోలు జారీ చేస్తూ అభియోగ పత్రాలు అందజేశారు. వీరంతా 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అంటూ ఆదేశించింది. మొత్తం మీద ఒక్కటి కాకుంటే మరొకటి కాకుంటే ఇంకొకటి భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవినీతి కోపం ఏదైతే ఉన్నదో అందులో భాగంగా ఆయన కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, రానున్న 1 సంవత్సరం 1.5 సంవత్సరంలోపు జైలుకు పోయేటువంటి అవకాశం ఎంతైనా ఉండదని చెప్పి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలండి.